చెప్పుకుంటే పూర్వం సిద్ధాపూర్ అని పిలువబడే నేటి మెదక్ కాకతీయుల కాలంలో ఉచ్చ స్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్లో ఉంది. ఇది మెతుకుసీమగా తరువాతి కాలంలో పిలువబడింది. 1830లో కాశీయాత్రలో భాగంగా ఈ జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. కృష్ణానది మొదలుకొని హైదరాబాదు నగరం వరకు ఉన్న ప్రాంతాల్లో సంస్థానాధీశులు కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే హైదరాబాద్ నగరం దాటిన తరువాత నుంచి గోదావరి నది దాటే వరకు, అంటే నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు దాటే వరకు చాలా గ్రామాల్లో అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని కూడా వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకు ఉన్న ప్రాంతాల్లో గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకు ఉన్న ప్రాంతంలో మాత్రం